హాయ్ హలో నమస్తే, నేను మీనా. వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలో చేస్తోన్న అతని చివరి సినిమా దళపతి 69 వర్కింగ్ టైటిల్ పై భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని అయితే నిర్మిస్తున్నారు. హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకులు. మరి వాస్తవానికి ఇది బాలకృష్ణ, అనిల్ రావిపూడిల సూపర్ హిట్ సినిమా భగవంత్ కేసరికి రీమేక్ అంటూ ప్రచారం కొనసాగింది. విజయ్ కి ఆ సినిమా నచ్చడంతో రీమేక్ రైట్స్ కొనిపించి మరీ చివరి సినిమాగా చేస్తున్నట్లు టాక్ అయితే నడిచింది. అయితే తాజాగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ అయితే ఇది భగవంత్ కేసరికి రీమేక్ అనే థాట్ అయితే ఎవరికీ రావడం లేదు. జననాయగన్ అనే టైటిల్ తో ఈ సినిమా నుంచి విజయ్ ఫస్ట్ లుక్ పోస్టర్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టర్ లో విజయ్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నారు. హీరో జనాలతో సెల్ఫీ తీసుకుంటున్న విధానాన్ని చూస్తుంటే ఇది ఖచ్చితంగా పొలిటికల్ టచ్ ఉన్న సినిమా అని భావిస్తున్నారు. జననాయకుడు అంటే పీపుల్స్ లీడర్, ప్రజానాయకుడు అనే అర్థమే వస్తుంది. సో విజయ్ 69 భగవంత్ కేసరి రీమేక్ అంటూ వస్తున్న ప్రచారం అబద్ధమేనా, లేక ఆ సినిమా సోల్ ని తీసుకొని తమిళ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా దర్శకుడు హెచ్ వినోద్ మార్పులు చేసి తెరకెక్కిస్తున్నాడా అనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి జననాయకన్ నుంచి విడుదలైన విజయ్ లుక్ పోస్టర్ అయితే అభిమానుల్ని అమితంగా ఆకట్టుకుంటోంది. ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ప్రస్తుతం. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.